20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. 13, 14, 15 వైభవ్ సూర్యవంశీ వరుస స్కోర్లేవి. మొదటి మ్యాచ్లో 14, ఆ తర్వాత 13, నిన్న మ్యాచ్లో 15. 15 ఏళ్ల కుర్రాడు మొదటిసారి ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు. సరే ఒక మ్యాచ్ తడబడ్డా ఇంకో మ్యాచ్లోనే కంబ్యాక్ చేస్తాడు. ఆ తర్వాత అది కూడా పోతే సరే నెక్స్ట్ మ్యాచ్లోనే వస్తాడని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు దారుణమైనటువంటి పరాభవాలు ఎదురవుతున్నాయి. వరుసగా 3 మ్యాచ్ల్లో విఫలమైపోయాడు వైభవ్ సూర్యవంశీ. ఈ రకమైనటువంటి ప్రదర్శన అంటే ఐపీఎల్లోనే ఆడగలుగుతాడా? అలా అని కాదు, ఏ టీంలో ఆడాడు, అండర్-19లో అద్భుతంగా ఆడాడు. కానీ ఇంగ్లాండ్ టూర్లో ఈ రకమైనటువంటి పరిస్థితి, ఎక్కడో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది వైభవ్కి అనేటువంటి సందేహం అయితే కలుగుతుంది. ఎందుకంటే వస్తున్నాడు, ఇంటెన్షన్ చూపిస్తున్నాడు, సిక్స్లు కొట్టేటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ అవి మన పిచ్చెస్ కాదు, మన గ్రౌండ్లు కావు. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ల లెంత్, అక్కడ ఉన్నటువంటి పిచ్చులు, అక్కడ వేస్తున్నటువంటి బౌలర్ల అటాకింగ్ మోడ్ని చూసి ఆడాల్సిన బాల్ని 6, ఇంకా మిగిలిన బాల్ని డిఫెండ్ చేస్తూ గ్యాప్స్ చూసుకోవడం అనేది, ఈ యొక్క ఆలోచన పరిణితి అనేది వైభవ్ సూర్యవంశీకి లేనట్టుగా కనిపించింది మ్యాచ్లలో. మన ఐపీఎల్లో ఒక మ్యాచ్లో చూసాము, ఒకవైపు ఒక ఎండ్లో అన్ని వికెట్లు పడిపోతున్నా కూడా తను ఒంటరిగా నిలబడి హిట్టింగ్ మాత్రమే కాదు, నేను రొటేషన్ గేమ్ కూడా ఆడతానంటూ చూపించాడు. అలాంటి పరిణితి ఇక్కడ చూపించలేకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందరికీ. వస్తున్నాడు, హిట్ చేస్తున్నాడు, ఉంటే ఉండాలి, కొడితే కొట్టాలి అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడు. అదే రకమైనటువంటి షార్ట్ సెలెక్షన్స్ తోటి వరుసగా అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి. మొదటి మ్యాచ్లో స్టెంప్ అవుట్ అయినా, ఆ తర్వాత మిగతా 2 మ్యాచ్ల్లో కూడా ఆ స్టెంప్ అవుట్ కూడా అదే అగ్రెసివ్గా వెళ్ళి 6 కొట్టాలి, 6 కొట్టాలి, 6 కొట్టాలి, ఇదే మూడ్తో వెళ్ళడం అనేది వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు తనని ప్రెజర్లో పెడుతున్నట్టుగా కనపడుతుంది. జోఫ్రా ఆర్చర్ మొదటే చెప్పాడు, సిరీస్ మొదలకే చెప్పాడు, వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలో నాకు తెలుసు, నేను ఖచ్చితంగా అవుట్ చేస్తాను, తనని పరుగులు చేసేటువంటి పరిస్థితిని నేను క్రియేట్ చేయని అని చెప్పాడు. అన్నట్టుగానే 3 మ్యాచ్లో 2 మ్యాచ్లు అవుట్ చేసేసాడు. ఆబ్వియస్గా నేను వైభవ్ సూర్యవంశీ పైన నాదే పై చేయి అనేటువంటి డైలాగ్ని ముందే చెప్పి మరి కొట్టాడు. వైభవ్ సూర్యవంశీ కూడా అయినప్పటికీ కూడా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లోనే అటాకింగ్ మోడ్ ఆడుతూ అనవసరమైన బాల్స్ని కూడా హిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ, అంటే అగ్రెసివ్ మోడ్, ఆ ఏజ్లో అగ్రెసివ్ మోడ్లో, అంటే మనల్ని ఎవరైనా శత్రువు అంటే నువ్వు నన్నే అంటావా నీ సంగతి చూస్తానంత రేంజ్లో టిట్ ఫర్ టాట్ అనేది చేస్తే ఇది జెంటిల్మ్యాన్ గేమ్. జెంటిల్మ్యాన్ గేమ్లో ఆవేశాలు లేకుంటే ఆగ్రహాలు క్రీజ్లో పనిచేయవు. మన గతంలో చాలాసార్లు చూసాం, ఆస్ట్రేలియా ప్లేయర్లు అందుకని స్లెడ్జింగ్ చేస్తుంటారు. స్లెడ్జింగ్ వల్ల ఏమవుతుందంటే అవతలున్న ప్లేయర్ ఆవేశానికి గురై ఆవేశంతో ఆడే ఆట అనర్థాల పాలవుతుంది. ఎప్పుడైనా కూడా ఆవేశం లేకుండా ఆలోచనతో ఆడినటువంటి ఆటే అద్భుతంగా మారుతుంది. అందుకే ఇలాంటి ఎన్ని స్లెడ్జింగ్లు చేసినా గతంలో సచిన్ టెండూల్కర్ ఎలాంటి ఆవేశానికి లోన్ కాడు. ఎప్పుడు క్రీజ్లో ఎప్పుడు తను ఒక మాట అనడు, తనని ఎవరు మాట అన్నా కూడా చిరునవ్వుతో క్రీజ్లో నిలబడి తన బ్యాట్తోనే చాలా చక్కగా, అట్లా అని చెప్పి అగ్రెసివ్ మోడ్లో కూడా వెళ్ళాడు. ఎవరైనా స్లెడ్జ్ చేసినా, ఎవరైనా తిట్టినా, ఏమన్నా అన్నా కూడా తిట్టాడు కాబట్టి ఇప్పటికిప్పుడు 3 6లు కొట్టాలి, 5 6లు కొట్టాలని అగ్రెసివ్ కూడా ఉండదు. తాను చక్కగా నిలబడి నీట్గా క్లాస్ గేమ్ ఆడుతూ ఒక భారీ ఇన్నింగ్స్ తీసుకువెళ్ళి మ్యాచ్ని గెలిపించేటువంటి స్థాయికి వెళ్తాడు. దట్ ఈస్ జెంటిల్మ్యాన్ గేమ్. దానివల్ల విజయం సాధిస్తాం, టీం గెలుస్తుంది, తను గెలుస్తాడు, తను హీరోగా మారుతాడు. ఇక్కడ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఆ పరిస్థితి లేనట్టుగా కనపడింది. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబట్టి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడే మనం తనని విమర్శించడానికి లేదు. తనకి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి, అవకాశాలను మెరుగుపడతాడు, రాణిస్తాడు. భవిష్యత్ ఆశాకిరణం కూడా వైభవ్ సూర్యవంశీ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ 3 మ్యాచ్లైనా ఇంకా ఆ యొక్క తప్పిదాలను కనుక తెలుసుకోలేకపోతే, జరుగుతున్నటువంటి పరిణామాలను సార్ట్అవుట్ చేసుకోకపోతే, ఎందుకంటే ఈ చిన్న వయసులో చాలా భవిష్యత్తు ఉంది. ఇలాంటి పెద్ద పెద్ద టీంలతోని విదేశాలలో ఆడేటప్పుడు ఇంకా ఆస్ట్రేలియా ఉంటుంది, ఇంగ్లాండ్లో ఆడుతున్నాము, ఇతర జట్లతో కూడా వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితులు, ఇంకా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటన్నిటికీ ముందే ప్రిపేర్ అయి ఉంటే, చాలా మెచ్యూర్డ్గా గేమ్ ఆడినట్లయితే, ఆగ్రహానికి గురి కాకుండా క్రీజ్లో నిలబడ్డప్పుడు చాలా కూల్గా మ్యాచ్ ఆడగలిగితేనే హిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది, తద్వారా టీంకి కూడా గెలవడానికి తోడ్పడినట్టుగా మారుతుంది. కానీ వైభవ్ సూర్యవంశీ వరుస మ్యాచ్ల్లో కనుక చూస్తే అలాంటి ఇంటెన్షన్ అయితే ఈ 3 మ్యాచ్ల్లో కనిపించలేదు. బేసిక్గా మనం గత మ్యాచ్లో చూసాము, తను ఇప్పుడు అగ్రెసివ్ మోడే కాదు, తనలో మెచ్యూరిటీ లెవెల్ కూడా ఉందని ఒక మ్యాచ్లో చూపించాడు ఐపీఎల్లో. సో అలానే ఇక్కడ కూడా చూపిస్తాడు అనుకున్నాం, కానీ అనుకున్నట్టుగా ఈ 3 మ్యాచ్ల్లో జరగలేదు. పూర్తిగా నా క్యారెక్టర్ ఇక్కడ నేను రావడము, 6లు కొట్టడం, వెళ్ళిపోవడమే తప్ప నేను చివరి వరకు ఉండాలి, గ్రీస్లో నిలబడాలి,
భారీ స్కోర్ని చేయాలి, టోటల్ స్కోర్ని పెంచాలి. ఈ ఆలోచన లేనట్టుగా కనిపించింది. మొదటి మ్యాచ్ పోతే సరే అనుకున్నాం, రెండో మ్యాచ్ పోతే సరే అనుకున్నాం, మూడో మ్యాచ్ కూడా పోతే ఖచ్చితంగా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వైభవ్ సూర్యవంశీ గురించి. వైభవ్ సూర్యవంశీ కూడా దీనిపైన ఇప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. తన కోచ్లతో మాట్లాడుకోవాలి. తన ఎవరైతే గురువులు ఉన్నారో వారందరితో డిస్కస్ చేసి ఏం జరుగుతుందో అనేది విశ్లేషించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కంబ్యాక్ చేస్తాడు, అలా మనకు సందేహం లేదు. ఇది కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ ఒకసారి జూలు విదిలిస్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ స్వరూపాన్నే కాదు, అది రికార్డుల దిశగా మారిపోతుంది తన బ్యాట్ జులిపిస్తే. కానీ వరుస జరుగుతున్నటువంటి ఈ వైఫల్యాలు అనేటివి ఒత్తిడిలోకి తీసుకువెళ్తాయి. ఆ ఒత్తిడిలోకి వెళ్ళకూడదంటే వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లోనైనా తను ప్రతిభాలు హిట్ కొట్టడమే కాకుండా రొటేషన్ గేమ్ అనేది, లేకుంటే ఎక్కువ సేపు నిలబడడం అనేది, మ్యాచ్ లాంగ్ టర్మ్లో ఉండడానికి ప్రయత్నం చేయడం అనేది తను ఆలోచిస్తే తనకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వరుసగా విఫలమవుతున్నటువంటి ఆ బర్డెన్ అనేది కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి ప్లేయర్ ఉన్నప్పుడు తనకి వెనక నుంచి పుష్ చేసేటువంటి వాళ్ళు కూడా అంతే రకంగా ఉండాలి. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు. కానీ వైభవ్ సూర్యవంశీ వరుసగా 3 మ్యాచ్లో విఫలమైపోయాడు. సంజు శాంసన్ ప్లేస్లో వచ్చినటువంటి వైభవ్ సూర్యవంశీకి తనని పెట్టుకున్నందుకు ఎవరు విమర్శించలేదు. ఖచ్చితంగా క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్, తను ఆడతాడు, ఆడగలడు, భవిష్యత్తులో అద్భుతాలు చేయగలడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ సంజు లాంటి ఒక సీనియర్ని పక్కన పెట్టి ఆ ప్లేస్లో రీప్లేస్ చేసినప్పుడు కనీసం అలాంటి పర్ఫార్మెన్స్ రాకపోతే 1, 2, 3 మ్యాచ్ల తర్వాత మరలా అందరి దృష్టి అంతా కూడా సంజు వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సరే వైభవ్ ఉన్నప్పటికీ కూడా సంజును అసలు ఎందుకు పక్కన పెట్టారనే దానిపైన కూడా కాంట్రవర్సీ నడుస్తుంది. మిడిల్ ఆర్డర్లోనైనా 3వ నెంబర్లో అయినా సంజును దింపొచ్చు కదా. ఎవరెవరికో మధ్యలో ప్లేసులు పెడుతున్నారు, ఆల్రౌండర్లో దింపుతున్నారు. ఆ వాషింగ్టన్ సుందర్ని ఎందుకు మోస్తున్నారో అర్థం కావట్లేదు. వరుసగా విఫలమవుతున్న శివన్ దుబేని ఎందుకు మోస్తున్నారో అర్థం కావట్లేదు. తిలక్ వర్మ వరుసగా ఫెయిల్ అవుతున్న వాళ్ళని ఎందుకు మోస్తున్నారో అర్థం కావట్లేదు. సంజు ఒక్కడే ఎందుకు బరువు అయిపోతున్నాడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో వైభవ్ సూర్యవంశీ వైఫల్యం అనేది కూడా ఇప్పుడు అతని అభిమానులకు, ముఖ్యంగా క్రికెట్ అభిమానులందరికీ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే తన అరంగేట్రం పైన వివిధ దేశాలకు సంబంధించిన మాజీలు, క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఆతృతగా చూశారు. తను ఆడిపించాలని చెప్పేసి ఇండియా వాళ్ళకంటే ఎక్కువ ఇతర దేశాలు కూడా ఒత్తిడి చేశారు. వజ్రాన్ని పక్కన పెట్టుకొని దాచుకుంటున్నారు, క్రీజులోకి దించట్లేదని చెప్పేసి ఎట్టకేలకు దించితే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇదంతా కూడా టెంపరవరీ అనుకోవచ్చు. బట్ తొందరగా కంబ్యాక్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వైభవ్ సూర్యవంశీ మళ్ళీ గెటానై అద్భుతాలు సృష్టించాలని చెప్పేసి మనం కోరుకుందాం.